హాయ్ అండి. అచ్చం స్వీట్ షాప్‌లో దొరికే బాదుషాని ఇంట్లోనే హెల్తీగా ఒకసారి మైదా వాడకుండా గోధుమ పిండితో ఇలా ప్రిపేర్ చేయండి. చాలా జ్యూసీగా చాలా బావుంటాయండి. నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. నేను ఇక్కడ 2 స్పూన్ల పెరుగుని తీసుకొని అందులోకి చిటికెడంత బేకింగ్ సోడా, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని నురగొచ్చేంత వరకు కలుపుకున్నానండి. అందులోకి జల్లించి పెట్టుకున్న ఒక కప్పు గోధుమ పిండి, అందులోకే కొద్దిగా నెయ్యిని కూడా వేసుకొని మెత్తగా అయ్యేలాగా అయితే కలిపేసుకోండి. సో, నెయ్యి వేయడం వలన మనకి బాదుషాలన్నవి సాఫ్ట్‌గా చాలా బాగా వస్తాయి. సో, ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ అయితే వేసుకుంటూ చపాతీ ముద్దలాగా అయితే కలిపేసుకోండి. సో, ఇలా చపాతీ ముద్దనైతే కలుపుకొని మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఈలోపు నేను ఇక్కడ పాకాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఏ కప్పుతో పిండిని తీసుకున్నానో అదే కప్పుతో ఒక కప్పు పంచదార, ఒక కప్పు వాటరు, 2 ఇలాచీలను వేసుకున్నానండి. సో, ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నారో అదే కప్పుతో అన్ని మెజర్మెంట్స్ కూడా బాగా వేసుకోండి. పాకం వచ్చేలోపు 15 నిమిషాల తర్వాత పిండి బాగా నానిపోయింది కదండీ! సో, ఈలోపు నేను ఇక్కడ బాదుషాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి పిండిని బాగా మెదిపేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బాదుషా షేప్ అయితే ప్రిపేర్ చేసేసుకోండి. దీన్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండి. ఈజీగా వచ్చేస్తుంది ఎవరికైనా సరే, ఒకసారి ట్రై చేయండి. అన్నిటిని ప్రిపేర్ చేసుకునే లోపు మనకి ఇక్కడ తీగపాకం అయితే వచ్చేసింది. తీగపాకం వస్తే సరిపోతుందండి. అలా తీగపాకం వచ్చిన తర్వాత కొంచెం నిమ్మరసం అయితే వేసుకొని పక్కన పెట్టుకోండి. గట్టిగా అవ్వకుండా ఉంటుంది. బాదుషాని ఇప్పుడు ఆయిల్‌లోని మీడియం హీట్‌లోనే వేసుకొని, వేసిన వెంటనే అస్సలు కదపకుండా వాటంతట అవే పైకొచ్చేంత వరకు ఆగి దాని తర్వాత కదపండి. సో, ఇలా అన్నీ పైకి తేలిన తర్వాత ఒక్కొక్కటిగా కలుపుకుంటూ ఉండాలండి. సో, ఈ ప్రాసెస్ మొత్తము సిమ్‌లోనే పెట్టుకొని చేసుకోండి. అప్పుడే మనకి బాదుషాలన్నవి లోపల వరకు వెళ్ళి బాగా ఉడుకుతుంది. సో, ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించైతే పాకంలో అయితే వేసుకోండి. పాకం అయితే గోరువెచ్చగా ఉండాలండి. సో, అలా చూసుకొని వేసుకోండి. ఇలా పాకంలో వేసుకొని 2 వైపులా ఇలా టర్న్ చేసుకుంటూ 15 నిమిషాల పాటు పాకంలోనే వదిలేయండి. సో, 15 నిమిషాల తర్వాత మన బాదుషా అన్నది వాటర్ మొత్తము పీల్చేసుకొని జ్యూసీగా తయారవుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జ్యూసీగా వస్తాయండి. ఒక్కసారి ఈ పండక్కి ఇలా ప్రిపేర్ చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఇలాంటి వీడియోస్ కోసం మన సంతోషమే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.